ఇవాళ ఏమేందో కథలు పడుతున్నది కదా. I am Dr. Venela, MBBS, F4CS, JBS, MGBS. ఓవరాల్ గా బీకామ్ లో ఫిజిక్స్ అన్ని రోగాల వైద్య నిపుణురాల్ని. వైద్య నిపుణురాలో రూపురోలో అయినా ఈమె పిచ్ హాస్పిటల్ నుంచి తప్పిపోయి వచ్చిన పేషెంట్ లెక్క ఉన్నది. ఈమట డాక్టర్ అట. ఓ వెన్నెల ఆఫీస్కి రాకుండా మళ్ళేంది కథ? ఏ ఆగువాని ఇలా డాక్టర్ పని చేయని నన్ను. ఎస్, పేషెంట్స్ ఎవరు వచ్చారు? యా, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? బాగా దగ్గు వస్తుందమ్మా. ఎట్టగైనా సరేనమ్మా, అది తగ్గాలంతే. తగ్గొద్దు, దగ్గాలే. ఎస్, సింపుల్. దగ్గొచ్చినప్పుడు గిట్లనే దగ్గినాం అనుకో, ఆ దగ్గుకే బోరు కొట్టి అదే వెళ్ళిపోతుంది. రావడానికి పోవడానికి ఇదేమన్నా ఇంటికి వచ్చిన చుట్టమా అమ్మా? బాగా దగ్గు వస్తుందమ్మా, కొంచెం బాగా చేయమ్మా ట్రీట్మెంట్. సరే ఓకే. ఆయా షేర్. అదేంటండి అందరు గుండె లబ్డాబ్ అని కొట్టుకుంటుంటే మీ గుండె ఏంటండి ఆయా షేర్ అని కొట్టుకుంటుంది? అవునా, ఒకసారి అదే స్టెథోస్కోప్ నీ గుండె మీద పెట్టుకోమ్మా. ఓకే. చికిరి 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 చికిరి. అదేంటి నా గుండె కూడా చికిరి 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 అని కొట్టుకుంటుంది? నీ చెవులో ఉండే ఇయర్ బడ్స్ కానీ తీసేస్తే అన్ని బాగా వినపడతాయమ్మా. సరే ఇప్పుడు మంచిగా చూస్తా. మీ గుండె బాగా కొట్టుకుంటుంది. అయితే పర్వాలేదా మేడం? పర్వాలేదంటారేంటండి? గుండె కొట్టుకోవద్దు, ఆగిపోవాలి. ఏంటా గుండె ఆగిపోవాలనా? అవును మరి. ఇప్పుడు మీ గుండె కొట్టుకుంటా లివర్ తో పోయి గొడవ పెట్టుకునేదే అనుకోండి. అప్పుడు లివర్ పోయి ఏం చేస్తుంది? పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతుందా? అప్పుడు పోలీసులు వచ్చి మీ గుండెని అరెస్ట్ చేస్తారు కదా. అయ్యో, ఎట్లా బతుకుతారు మరి మీరు కదా. అందుకే మీ గుండె కొట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఇంకా సేపుగా నీ దగ్గర ఉంటే ఇప్పుడే పోతా నేను. ఏడీనే అట్లా ఉంటది మన ట్రీట్మెంట్ అంటే. డాక్టర్ వెన్నెల, ఎంబీబీఎస్, జేబీఎస్, ఎంజీబీఎస్. అయిపోయిందా మేడం? ఇంకా ఎవరికైనా ట్రీట్మెంట్ చేసేది ఉన్నదా? ఇగో నీకేమైనా ప్రాబ్లం ఉంటే వచ్చేసి టెస్ట్ చేయకుండానే రోగం ఏందో చెప్తా. ముందు నీకున్న రోగం తగ్గించుకో, సరిపోతుంది. సర్లే. నెక్స్ట్ పేషెంట్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకో ఈ మధ్యలో ఆకలి సరిగ్గా కావట్లేదు మేడం. ఓ సంతేనా? ఒకసారి ఇక్కడికి దగ్గరికి రండి. ఓ డాక్టర్ పిల్ల, స్టెథోస్కోప్ గుండెల మీద పెడతారు, కండ్ల మీద కాదు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అన్న పాట ఇల్లేదా నువ్వు? అందుకే గుండెల్లో ఏమున్నదో కళ్ళ మీద పెట్టి తెలుసుకుంటున్నా. ఏంది పిల్ల, అసలు నీ బాధ ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయ్యో, నీకు తెలియదా? ఇప్పుడు ఏఐ చేయబట్టి చాలా మటుకు జాబులు పోయే ప్రమాదం ఉన్నదట. అయితే ఏ టెక్నాలజీ ఎంత వచ్చినా కొన్ని జాబులు పోవట. అవే ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానికులు, వ్యవసాయం పని చేసేటోళ్ళు, ఇంకా గట్లనే డాక్టర్లు, నర్సులు, టీచర్లు, శారీరక శ్రమ చేసేటోళ్ళు అందరి. నేను డాక్టర్ కొలు చేస్తే ఏ ప్రాబ్లం ఎంత వచ్చినా ఏముండదు. అందుకే ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నా. అది ప్రాక్టీస్ చేసినట్టు లేదు, ప్రాణాలు తీసేటట్టున్నది. నడా ఈమె నన్ను ఏ పని చేయనియది, ఎదుగుతా అని కుల్లి మాకు. పబ్లిక్ చూసిండ్రా మా వెన్నెల కథలు? ఇట్లా ఏదన్నా ఇన్న పడితే చాలు దాన్నే పట్టుకొని ఏదేదో చేస్తుంది. కానీ ఒక్కటైతే నిజముల్లా, ఈ ఏఐ చేయబట్టి పెద్ద పెద్ద కంపెనీలు కూడా జాబ్స్ చాలా మంది తీసేస్తున్నాయి కదా. ఇంకా ముందు కూడా పోతాయట. అందుకే ఏఐ వచ్చినా మంచిగా ఉండే జాబు లేవని చాలా మంది ఎతుకుతున్నారట. అంతా టెక్నాలజీ ఎఫెక్టు. హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేలిర హోలీ కాముని పున్నామ హోలీ చెమ్మకేలిర హోలీ గుట్ట తిరిగినాము హోలీ చెమ్మకేలిర హోలీ గోగి పువ్వు తెచ్చినాడే హోలీ చెమ్మకేలిర హోలీ. ఇట్లనే పాటలు పాడుకుంటా కోలాటం ఆడుకుంటా ఇల్లు తిరిగే చిన్నప్పుడు.
కచ్చం బండి గిరకకున్న శీలవికి దాని ఆయిల్ అంతా ముఖానికి పూస్తనైతే కొబ్బరి పీసేసి రాకినా ఒకపోయేది కర్రె కలరు. ఓలీ అనేసరికి వెనుకటి రోజులు యాదకొచ్చినాయి ఉల్లా. కానీ మరి అలా ఏడేడ సంబరాలు ఎట్లా నడిచినాయో చూద్దాం పాండ్రి. గీ నడుమ శాన మట్టుకు పండుగలన్నీ 2 రోజులన్నట్టే అవుతున్నాయి. అట్లా ఇయ్యాల చంద్రగ్రహణం జయంగా కొందరు ఇయ్యాలనే ఓలి జరుపుకుంటే ఇంకొందరు రేపు చేసుకుందాం తీయని ఊకున్నారు. కానీ చేసుకున్నోళ్ళ కాడికైతే ధూమ్ ధామ్గా ఎగురుకుంటా రంగులు జల్లుకుంటా మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసిండ్రు. ఏడ చూడు కుప్పల కొద్ది జనం కూడి కలర్ఫుల్గా ఆడిన్రు. చిన్న పెద్ద ముసలి ముతుకాని ఏం లేకుండా రంగుల ఓలీకి రచ్చ రచ్చ చేసిండ్రు. అగ చూడుండ్రి మైబాద్ ఎస్పీ సారు ఎట్లా ఎగిరిండో. ఇక అట్లనే భువనగిరిలో కూడా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ సారు డాన్స్ ఆడిండు బాగానే. ఇక అటు నెల్లూరు వెంకటాచలంలున్న రాధే రాధే కృష్ణ మందిరంలోనేమో చిన్నపిల్లలందరికీ రాధాకృష్ణుల గెటప్ వేసి కూసోబెట్టి అందరూ పూలతోటి అభిషేకం చేసి పూలతోటే ఓలి ఆడిండ్రు అక్కడున్నోళ్ళు. ఇక మొత్తానికైతే కెమికల్స్ లేకుండా కానిచ్చిండ్రన్నట్టు ఆట గిట్లా. కానీ మన ప్రతి పండుగ నుంచి మనం ఎంతో కొంత మంచి నేర్చుకోవచ్చు తెలుసా అనుల్లా. గట్లా గీ ఓలికేమో రంగు తప్ప ఏ అంగు ఆర్భాటాలు లేని ఈ పండుగ లెక్క జీవితంలో ఆర్భాటం కంటే ఆనందమే ముఖ్యమని తెలుసుకోవాలని, కాముని దహనం లేచిన కట్టెలు గాలినట్టు మన కట్టాలు ఎప్పటికీ ఉండేటియే కాదని తెలుసుకోవాలని, పూసుకున్న రంగులన్నీ కలిసి కొత్త రంగు కానొచ్చినట్టు ఇక్కట్లన్నీ దుడిచి విజయ పథకంలో ముందుకు సాగాలని తెలుసుకోవాలన్నట. మరిగా రంగుల పండుగ అందరి జీవితాలలో రంగులు నింపాలని కోరుకుంటా మల్లొక పారి అందరికీ హ్యాపీ హోలీ. తీరు తీర్ల మనుషులు, తీరు తీర్ల మనస్తత్వాలు గ్రహణం యాళ్ళ బయట తిరగనే వద్దని కొందరు, ఏమైతదిలే అని ఏకంగా కండ్లప్పగిచ్చి మొగులు కేసి చూసిన వాళ్ళు ఇంకొందరు. మొత్తానికైతే చంద్రగ్రహణం అయితే ఓడిచింది. మరిగా గ్రహణం ఎట్లా గడిచిందో మనం కూడా చూద్దాం పాండ్రి. వారే వా, ఎవరు పట్టుకోకుండా ముట్టుకోకుండా ఎట్లా నిల్సున్నదో చూడుండ్రి రోకలి దానికదే. గ్రహణం ఇడిచినాక గురుత్వాకర్షణ శక్తిల మార్పు వచ్చి గప్పుడు అడ్డం పడుతుందట. అప్పటిదాకా గిట్లనే ఉంటదట. శాన ఊళ్ళల్లా గ్రహణం నాడు దేవుణ్ణి తలుసుకుంటా ఇంట్లో రాగి తాంబాలంలా పసుపు కుంకుమలేసి నీళ్లు పోసి నిలబెడతారు ఇట్లా రోకల్ని. అట్లా కాకినాడ కిర్లంపూడి రమణయ్యపేటలో నిలబెట్టిన రోకలిది. ఇక ఇలా మధ్యాహ్నం 3 దాటినాక శాలైన చంద్రగ్రహణం చీకటి వడంగా 8 గొట్టయాళ్ళ ఇడిచిందట. యా గ్రహణం అంటేనే ఏ పనులు వేయద్దు, కత్తులు కత్తర్లు అసొంటి వాడద్దంటారు కాబట్టి నమ్మికున్నోళ్ళు పనులతోటి పాటే తిండి తిప్పలు కూడా బంద్ చేసి ఇంటి మీద గరక పోషలేసి కూర్చున్నారు. యా గ్రహణం ఇడవంగానే అప్పటిదాకా బంద్ చేసిన గుళ్ళల్లా సంప్రోక్షణ చేసిండ్రు. అన్ని పట్టించుకునే జనాలు నీట్కంగా ఇల్లు గడిగి పూజలు చేసుకుంటే పట్టించుకోనోళ్ళేమో సూర్యగ్రహణం అంటే డైరెక్ట్ చూస్తే కళ్ళకు తిప్పల గాని చంద్రగ్రహణాన్ని చూస్తే ఏం కాదట అనుకుంటా మొగులకే ముఖం పెట్టి చంద్రుడు ఎట్లా కనిపిస్తున్నాడా అని చూసుకుంటా కూసున్నారట. ఇక ఎవల నమ్మికలు ఆల్లయ్య గాని మరి మీరెన్నడన్నా గ్రహణం యాళ్ళ గిట్లా రోకల్ని నిలబెట్టి చూసిండ్రానుల్లా. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నట్టు లీడర్లు సుత గెలిచేదాకా నోటికొచ్చిన హామీలు ఇస్తారు, గెలిచినాక నాలుక మరలేస్తారు. నేను సీఎం అయినాక మీ సమస్యలన్నీ నెరవేరుస్తా అని ఎన్నికల ముందు అంగన్వాడీ వర్కర్లకు హామీ ఇచ్చిన చంద్రబాబు గెలిచినాక కుయ్యి లేదు కయ్యి లేదు. చూసి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే పాపముల్లా లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళను ఎమ్మ గోస పెడుతున్నారు. గొర్రె కసాయివాన్ని నమ్మినట్టు ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు వీళ్ళందరూ మాకిచ్చిన హామీలు అమలు చేయాలి, మాకు న్యాయం చేయాలని అందరు కలిసి చెలో విజయవాడ ప్రోగ్రాం పెట్టిల్లు. వీళ్ళ ధర్నాను ఏడికాడ కంట్రోల్ చేయాలని బాగా ట్రై చేసిల్లు పోలీసులు. విజయవాడకు పోవద్దని వార్నింగ్ ఇచ్చిల్లు. బస్టాండ్లు రైల్వే స్టేషన్ దగ్గర కాపలా, ఊళ్ళ నుంచి వచ్చిన అంగన్వాడీలను అడ్డుకున్నారు. ధర్నా శిబిరం దగ్గర కరెంట్ కట్ చేసి టెంట్లు వీకేసి కుర్చీలు ఇరగొట్టి అందరిని గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిల్లు. ఎంత ఘోరం అని అంటే వాష్రూమ్ కు కూడా పంపించలేదట. మేము సామరస్యంగా విజయవాడలో ధర్నా చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు మా మీద జులుం చేసి కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి అర్ధరాత్రి టెంట్లు తీసేసి ఒక్కొక్కరిని ఈడ్చుకొని వెళ్ళడం చాలా దారుణమైన పరిస్థితి. మన్యం జిల్లా నుంచి వచ్చిన 29 మంది అంగన్వాడీలను పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయి రాత్రంతా అక్కడనే ఉంచి తెల్లారినాక ఇక ఓన్లీ అన్నారట పోలీసులు.
మా ఊరు ఇడికి 400 కిలోమీటర్లు, ఎట్లా పోవాలే, మీరే తీసుకుపోయి ఇడిచిపెట్టుండ్రి అని పోలీస్ స్టేషన్ అనే ధర్నాకు దిగిండ్లు అంగన్వాడీ వర్కర్లు. అగు గంత ఘోరంగా ఉన్నదుల్లా పరిస్థితి. అక్కడ ఒక పెళ్ళి అవుతున్నది. చుట్టాలు దోస్తులు చాలా మందే వచ్చిళ్ళు. ఏర్పాట్లు కూడా గట్టిగానే చేసిళ్ళు. పెళ్లి పిల్ల తయారై వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నది. మరి పెళ్లి పిల్లగాడు ఏడయ్యా ఇంకా రాలేదు అని అంటే అగో ఆ పిల్లకు అటొక్కలు ఇటొక్కలు కూర్చున్నారు కదా, ఆ ఇద్దరు పెళ్లి కొడుకులే అని చెప్పిళ్ళు పెళ్లి పెద్దలు. ఓర్ని అన్యాలం పాడుగాను, ఇదేం కథరో అని షాక్ అయిండ్లు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు. థాయిలాండ్ లో జరిగిన ఆ పెళ్లి చూద్దాం పాండ్రి. ఒక రాధా ఇద్దరు కృష్ణులు అని ఆ నడుమ ఒక సినిమా వచ్చింది. ఇగో ఈ పెళ్లి చూస్తే అదే యాదికొస్తదుల్లా. ఈ అక్కనే పెళ్లి పిల్ల, థాయిలాండ్ లో ఉంటది, పేరు కెట్సారో, వయసు 37 ఏండ్లు. ఆమెకు అటొకరిటొకరు కూసున్నారు చూస్తుర్రా, ఆళ్లే పెళ్లి కొడుకులు. అవునుల్లా మీరిన్నది నిజమే. ఆ ఇద్దరిని లవ్ చేసి ఒకటే ముహూర్తానికి పెళ్లి చేసుకున్నది ఈ అక్క. పిల్లనైతే బందోబస్తుకు ఉన్నది. వాళ్ళేమో ఒకడు షీకిపోయిన తాటి ముంజ లెక్కుంటే ఇంకోడు బోర్లేసిన ఇత్తడి చెంబులు ఎక్కున్నాడు. ఎడ దొరికిన సంతరా ఇది అని అనుకున్నారు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు. ఈ ఇద్దట్లో ఒకరితోనే 5 ఏళ్లు సహజీవనం చేసిందట ఈ అక్క. ఆ టైంలోనే ఇంకొక ఆయన పరిచయం అయిండు. ఆ తర్వాత ముగ్గురు నడుమ ముక్కోనపు ప్రేమ కథ నడిచింది. మనల మనకు లొల్లేందుకు, ముగ్గురం కలిసి కాపురం చేద్దామని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇగో గిట్లా ముగ్గురు కలిసి ఒక మంచి ముహూర్తం చూసుకొని ఒకటే ఇల్లు. ఈ పెళ్లికి ఈ అక్క ఇంటోళ్ళు కూడా ఒప్పుకుర్రాట. గమ్మతేందనంటే ఆమెకు ఇదివరకే పెళ్ళై 3 బిడ్డలు, 2 మనవలు సుతున్నారు. మొదటి మొగంతో ఇడుపు కాగితాలు తీసుకొని ఈ ఇద్దరిని కలిపి చేసుకున్నది. ఆ పెళ్లి పిల్లగాలను చూస్తుంటే జోరు మీద ఉన్నారు. మరి వాళ్ళతోని పిల్ల ఎట్లా ఎగుతుందో ఏందో అనుకుంటున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు. ఒక అంతస్తు బిల్డింగ్ మీదకెళ్ళి కిందకు చూస్తే పెద్దగా ఏం భయం అవ్వదు. 2 అంతస్తుల మీదకెళ్ళి కిందికి చూసినా ఏం భయం కాదు. ఇక 3 అంతస్తు నుంచి కిందకు చూస్తేనైతే జరంత భయం అవుతుందిలా. ఇక 4, 5, 6, 7, 10 అంతస్తుల నుంచి కిందికి చూస్తే ఎట్లుంటది? కింద ఉన్నోళ్ళు షీమలు లెక్క కనబడతారు. కండ్లు తిరిగినంత పని అవుతుంది కదా. అయితే ఇక్కడికి వీళ్ళకు ఎసోంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? 50 కాదు, 100 కాదు, 500, అంతకంటే కాదు 900 అడుగుల ఎత్తున హాట్ ఎయిర్ బెలూన్ల చిక్కుకొని చుక్కలు చూసిన ఇగో ఈ ఇద్దరిని కష్టపడి కాపాడిండ్రు అమెరికా పోలీసులు. చూడుండ్రి బెలూను ఎంత ఎత్తునున్నదో, కిందున్న ఇండ్లు షెట్లు ఎట్లా షీమల్ లెక్క కనబడుతున్నాయో. బాప్రే, కండ్లు తిరిగినంత పని అవుతున్నదిలే. ఓ అన్నలు చిన్నగానే అమ్మయ్యా బతికించిండ్రు పో. అయినా బెలూను గట్లెట్లా చినిగింది? అచ్చి గీ టవర్కి ఎందుకు తాకింది అంటే ఇగో గీ ఇద్దరు గీ బెలూన్ల ప్రయాణం చేస్తుంటేనట గాశారం మంచిగా లేక అచ్చి గీ టవర్కు తాకితే బెలూన్ పైన అంతా చినిగిపోయి గట్లనే ఆగిపోయిందట. ఇంకేమున్నది, వామ్మో వాయ్యో మా పని అయిపోతున్నది, అన్నలో అక్కలు కాపాడండి అని కేకలు పెడుతుంటే అప్పటికప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ప్రాణాలకు తెగించి గిట్ల కాపాడిండ్రు అన్నట్టు. కానీ బాబోయ్ చూస్తుంటేనే మనకు భయం అవుతున్నది. 900 అడుగుల వాళ్ళు చిక్కుకపోయి ఎట్లా భయపడ్డారో ఏమో. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అని అంటారు. అట్లనే కొంతమందికి సక్సెస్ వస్తే కాలు భూమి మీద నిలవదుల్లా. దునియా మొత్తంలో నా అంత తీస్మార్కాన్ లేడు అన్నట్టు ఫోజులు కొడతారు. ఆ జోష్లా ఎక్కడున్నావు ఏం చేస్తున్నాం అనే సోయి కూడా ఉండదు. అసోంటి ఒక ఓవర్ యాక్షన్ స్టూడెంట్ కు షాక్ ఇచ్చిండు ఒకసారు. డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్లకు డిగ్రీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వచ్చి ప్రొఫెసర్ చేతుల నుంచి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ఇగో గా స్టూడెంట్ చూడుండ్రి, ఏదో ప్రపంచాన్ని జయించినట్టు చెంగడ బింగడ ఎగురుకుంటూ వస్తున్నాడు. వాని ఓవర్ యాక్షన్ చూసి గా సార్కు తిక్కలేసింది. ఏ చల్ నడువు, ఏం తమాషా చేస్తున్నావా, వెనకకు పోయి మామూలుగా నడుచుకుంటారాపా చల్ అని గదిమిచ్చి పెట్టేటాళ్లకు సల్లబడ్డాడు బిడ్డ. ఆ సారి చెప్పినట్టు వెనకకు పోయి నడుచుకుంటొచ్చి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఊరంతా ఒక దారి, ఉలికి పట్టేది ఒక దారి అన్నట్టు కొందరు గట్లనే అతి చేస్తారు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. అసలే ఎండాకాలం, అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి ఉల్లా, మనకే వశపడతలేదు. దూపా ఎన్ని నీళ్లు తాగినా దూపాడతలేదు.
మరి మనుషులము మన పరిస్థితే గిట్లుంటే అడవిలుండే మూగజీవాల పరిస్థితి ఇంకెట్లుండాలి? అందుకే పాపం ఇడొక నెమలి చూడుండ్రి. గుడ్ల మీద కోడి పొదిగినట్టే మంచిగా పొదిగి కూసున్నది ఈ నెమలి. కానీ పాపం దీనికోసం మామూలుగా లేదు. నోరుంటేనేమో నాకు కడుపు నొస్తున్నదనో కాళ్ళు నొస్తున్నాయనో చెప్పుకును. కానీ పాపం నోరు లేదు కదా నొల్లా, అందుకే మస్తా వస్తపడ్డది. లేవు వస్తలేదు, పక్కకు నడువు వస్తలేదు, చిన్నగా ఎగురొస్తలేదు. మరి ఎండకేనో లేకపోతే పానం ఇంకే మంచిగా లేదో గాని అడవి నుంచి ఈ పొలం దగ్గరకు వచ్చిన నెమలి ఈ నెవాడిపోయింది. ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ ఊరు శివారి. ఆనందం అనే రైతు పొలం కాడికి ఓవుడుతోనే ఈ నెమ్మలిని చూసి ఉషో ఉషో అనడట. అయినా కూడా లేవలేకపోయేటాలకు చుట్టుపక్కలున్న రైతులను తీసుకొని వస్తే అందరు కలిసి దీనికి నీళ్లు దాపిచ్చి దాన పెట్టిర్రు. ఈ రోజు వన్యప్రాణి మా పక్క వారి పొలంలో ఏదో అనారోగ్యానికి గురై పడిపోవడం జరిగింది. వన్యప్రాణులపై దృష్టి పెట్టి ప్రభుత్వ అధికారులు కూడా వన్యప్రాణులను కాపాడాలని కోరుకుంటున్నాము. అటెంక ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు వచ్చి దవాఖానకు తీసుకుపోయినరు. ఇక ట్రీట్మెంట్ చేసి పానం మంచిగైనాక అడవిలు ఇడిచిపెడతామని చెప్పిండ్రు. కానీ ఎండాకాలం ఎంతైనా అడవిలుండే జీవాలకు కష్టమే కదా నొల్లా. ఉన్నది ఒక్కటే జీవితం, ప్రాణం పోతే అంతే సంగతులు. కానీ అదే బస్సులు ఆటోలు అయితే ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది. ఇవాళ కాకుంటే రేపైనా ఎక్కొచ్చు, ఎల్లుండైనా ఎక్కొచ్చు, అంతే కదా. కానీ కొందరు మాత్రం ఈ ఆటో పోతే ఇంకో ఆటో రాదు, ఈ బస్సు పోతే ఇంకో బస్సు రాదు, ఇవాళ కాకుంటే రేపు ఏ ఊరికి పోలేం అన్నట్టే చేస్తారు. ఇడ చూడుండ్రి ఎంత పని అయిందో. అరే భగవంతుడా, పడనే పడ్డాడు పో. ఓ పోలీసార్లు, ఓ పోలీసార్లు, ఓ అన్నలు, ఓ అక్కలు, రాండ్రి లేవట్టుండ్రి. అమ్మయ్యా, అటు ఇటు చేసి బయట గుంజిండ్రు, ప్రాణాలు కాపాడిండ్రు పో. మరి రైలు ఆగినంతసేపు ఏం చేసిండో ఎటు పోయిండో గాని తీరా రైలు గదిలి స్పీడ్ అవుతుంటే ఎక్కుపోయి గింత కథ చేసుకున్నాడు. ఇంకా నయముల్లా నషీవు మంచిగుండి ప్రాణాలతోని బయటపడ్డాడు గాని లేకుంటే ఆగం కథనే ఉండేది. పోలీసార్లు జరంతా లేట్ చేస్తే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చటగిది. ఇడు చూడుండ్రుల్లా ఇడ ఎంత పనైందో. అబ్బర కొడుకా, దుమ్ము లేచింది పో. మరి కారు అట్లెట్లా అదుపు తప్పిందో గాని అక్కడి నుంచి ఇక్కడికి రయ్యున జారి వచ్చి ఈ కారును టక్కర చేస్తే ఈ నల్లటి కారు బడేళ్ళ వెనుకకు జరిగి బండ్లంటి కొట్టింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ల ప్రమాదంగిది. కానీ చూసిండ్రానుల్లా ప్రమాదాలు ఎంత ఘోరంగా అవుతున్నాయో మీరైతే పైలంగా ప్రయాణాలు చేయుండ్రి, సరేనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి.